కరెంటు మరమ్మతుల కోసం అంబులెన్సులు ఏర్పాటు చేసింది విద్యుత్ శాఖ. విద్యుత్ సమస్యను నిమిషాల్లో పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖ కొత్త ప్రయోగాన్ని అభినందిస్తున్నారు జనం. విద్యుత్ అంతరాయం ఏర్పడితే నిమిషాల్లో సరఫరాను పునరుద్ధరించడానికి తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జిల్లా డివిజన్ స్థాయి వరకు ఎమర్జెన్సీ రీసోర్ట్ టీం వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనాలను విద్యుత్ అంబులెన్సులుగా పిలుస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తును సరఫరా చేయటమే లక్ష్యంగా TGNPDCL విద్యుత్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటిసారిగా ఖమ్మం నగరానికి 2, వైరా, తల్లాడలకు కలిపి 1, కొత్తగూడెం పట్టణానికి 1 వాహనాలను కేటాయించింది. ప్రతి డివిజన్ కు సేవలందించేలా అంబులెన్సుల సంఖ్య దశల వారీగా పెంచనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. ఆరోగ్య శాఖలో అంబులెన్స్ ఎలాగనో విద్యుత్ శాఖలో కూడా 1912 అనే అంబులెన్స్ వెహికల్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 వెహికల్స్ ఉన్నాయి. మన ఖమ్మం టౌన్లో 2 వెహికల్స్ ఉన్నాయి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో. ఈ వెహికల్ యొక్క ఉపయోగం ఏమిటంటే, మనం టోల్ ఫ్రీ నెంబర్ 1912 అనే నెంబరు విద్యుత్ శాఖ ఇవ్వడం జరిగింది. ఈ 1912 నెంబర్కి ఎవరైనా సమస్య ఉందని ఫోన్ చేస్తే ఈ రెస్పాన్స్ టీమ్ వెంటనే అటెండ్ అయ్యి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేయాల్సి వచ్చిందనుకోండి, ఈ ఎమర్జెన్సీ వెహికల్లో తీసుకెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్స్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు అంబులెన్స్ ఎలా అయితే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందో ఈ 1912 అనే వెహికల్ కూడా మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. విద్యుత్ శాఖ ఎమర్జెన్సీ రీసోర్ట్ టీం అంబులెన్స్ వాహనాలకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరికరాలను సమకూర్చారు. ఒక్కో వాహనంలో విద్యుత్ సాంకేతిక నైపుణ్యంతో పాటుగా శారీరక శ్రమ చేయగలిగిన 6గురిని నియమించారు. GPS విధానంలో రవాణా చేసే అంబులెన్స్ వాహనంలో థర్మోవిజన్ కెమెరాలు, రంపాలు, టార్చ్ లైట్లు, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. విద్యుత్ సమస్యను ఎదుర్కొన్న వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయగానే విద్యుత్ ఫిర్యాదు నమోదవుతుంది. తర్వాత ఆ ప్రాంతంలోని విద్యుత్ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సమస్య తీవ్రతను అనుసరించి అంబులెన్స్ వాహనాన్ని పంపుతారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతానికి సిబ్బంది నిమిషాల్లో చేరుకుంటారు. అడ్డంకులు తొలగించి ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. విద్యుత్ శాఖలో కొత్తగా విద్యుత్ అంబులెన్స్లనే 108 సర్వీస్ లాగా కొత్తగా వెహికల్స్ ERT టీమ్ అనే ఒక వెహికల్కి 6 మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా విద్యుత్ శాఖలో టెక్నాలజీని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ ERT టీమ్ అనేది ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా, అంటే గాలి దుమ్ములు వచ్చినా కానీ, లైన్స్ బ్రేక్ డౌన్ అయినా కానీ అందుబాటులో ఆన్ ది స్పాట్ ఉంటారు. రెగ్యులర్గా ఉండే స్టాఫ్తో పాటు వాళ్ళు కూడా వెంటనే ఎమర్జెన్సీకి అటెండ్ అయ్యి విద్యుత్తులో అంతరాయాలు తగ్గించి సరఫరాని పునరుద్ధరించడానికి, ప్రజలకు తొందరగా సరఫరాలో అంతరాయం లేకుండా చేయడానికి ఈ టీం మనకి తోడ్పాటుగా ఉంటుంది. మాకు ఈ ఆరోగ్యశ్రీ 108 ఎలా తీసుకున్నారో మమ్మల్ని కూడా 1912 కూడా అలాగా తీసుకున్నారు. 108 అనేది హెల్త్ పరంగా ఎలా తీసుకున్నారో మమ్మల్ని కూడా విద్యుత్ శాఖలో కూడా 1912 పరంగా మమ్మల్ని కూడా తీసుకున్నారు. అదేవిధంగా మేము ఎక్కడైనా లైన్ల మీద చెట్లు కానీ ఏమైనా పడ్డా కానీ అందుబాటులో ERT టీం నుంచి ఇక్కడ జరిగినా కానీ అర్జెంటుగా ఇక్కడ ఉంటాము. మేము మా టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి మేము అందుబాటులో విద్యుత్ శాఖలో ఉంటాము. మా పని మేము పూర్తి పని చేసుకుని వెళ్తాము. విద్యుత్ ట్రిప్ అయ్యే సమయంలో 1912కి కాల్ చేసి విద్యుత్ సమస్యపై ఫిర్యాదు చేసే విధంగా సిబ్బందిని నియమించారు. హెల్త్ అంబులెన్సులు వచ్చినట్లుగా విద్యుత్ అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయంలో సమయం వృధా కాకుండా వెనువెంటనే సమస్యను పరిష్కారం చేసేందుకు విద్యుత్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. TGNPDCL పరిధిలో ఇప్పటికే కొనుగోలు చేసిన 33 విద్యుత్ అంబులెన్స్ వాహనాలు ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ వాహనాలని మీ ముందే ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో వాడటానికి ఇక్కడ నుంచి మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఈ వ్యాన్ పంపిస్తే మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు స్టోర్కి పోయి ఆ స్టోర్లోంచి ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక వైరు, ఒక నిచ్చెన, ఇవన్నీ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. దాని బదులు ఈ బడిలోనే ఒక ఇంజనీర్ ఉంటాడు, రిపేర్ చేసే వ్యక్తి ఉంటాడు, అందులోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, వైర్ ఉంటుంది, నిచ్చెన ఉంటుంది, కావాల్సిన పనిముట్లన్నీ అందులో. వెంటనే మీరు ఫోన్ చేయగలని ఆ బండి మీ ఇంటి దగ్గరకు వచ్చి టెంపరీగా అప్పటికప్పుడే అక్కడ రిపేర్ చేసి అమ్మటే కరెంట్ దాన్ని రెస్టోర్ చేసి ఇచ్చే కార్యక్రమం కోసమే విద్యుత్ అంబులెన్స్ లాగా వీటిని మేము
ఈ వాహనాలని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ అంబులెన్సుల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.